తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో యానిమల్ ఫ్యాట్ కలిసిన నెయ్యి ఉపయోగించారనే వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తిరుమల లడ్డూ ఇష్యూ దేశాన్ని హీటెక్కిస్తోంది. ఎవరు తిరుపతి వెళ్లినా లడ్డూ ప్రసాదం తెచ్చి అందరికీ పంచుతుంటారు. అంతటి పవిత్రత ఉన్నది కావడం వల్లే లడ్డూ విషయంలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనెను వాడారు అంటూ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన ఆరోపణల మీద ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అయిన జేపీ నడ్డా అయితే తిరుపతి లడ్డూ నాణ్యత మీద ఫోన్లో మాట్లాడారంటున్నారు. దీని మీద పూర్తి నివేదికను పంపాలని కోరినట్లుగా చెప్తున్నారు. మరోవైపు ఇంకో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఇదే ఇష్యూ మీద గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ఈ విషయం క్షమించరానిదని, దీని మీద విచారణ జరగాలని అంటున్నారు. అలాగే అయోధ్యలో ఉన్న హిందూ ధార్మిక సంస్థలు కూడా దీని మీద మాట్లాడాయి. ఇక హిందుత్వాన్ని తన ఎజెండా చేసుకొని ముందుకు పోతున్న బీజేపీ ఇప్పుడు తిరుపతి లడ్డూ అపవిత్రం అయ్యింది అన్న దాని మీద చాలా దూకుడుగానే వ్యవహరించే అవకాశాలున్నాయని అంటున్నారు. తాజాగా ఈ వ్యవహారం సుప్రీంకోర్టు కూడా చేరింది. దీనిపై కేంద్రం స్పందించింది. ఏపీ ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. అత్యంత పవిత్రమైన తిరుమలలో జరిగిన ఈ అపచారంపై భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హిందూ మతాచారాలను అతిక్రమించిన ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ సుప్రీంకోర్టుకు పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు సత్యం సింగ్ అనే న్యాయవాది భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్కు లేఖ రాశారు. తిరుమల లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందని వెల్లడి కావడంతో వెంటనే జోక్యం చేసుకోవాలని సత్యం సింగ్ అభ్యర్థించారు.